నా గురించి అసలు ప్రాపర్ ఇంట్రొడక్షన్ కూడా లేదు ఆడియన్స్ కి. ఓకే. అయితే ఇంట్రొడక్షన్ అంతా అయిపోయాక సౌండ్ చెక్ అనేది ఒకటి జరుగుతుందండి కరెక్ట్ పాడే ముందు. ఆ సౌండ్ చెక్ లో మేము చెక్ చేసుకుంటాం అన్నమాట ఇన్ ఇయర్ లో ఏవి వినిపించట్లేదు ఏవి వినిపిస్తున్నాయని. సో అది చేసేటప్పుడు సునీత గారు ఏదైతే మాట్లాడారో అదంతా నాకు వినిపించింది ఇన్ ఇయర్ లో. చాలా చాలా బాగా అనిపించింది. అంటే మీకు హై పిచ్ లేదు, సరిగా పాడలేదు, మీరు పాడే ముందు అలా అనటం మీకు అదే పాడే ముందే ఎందుకు అలాగా అనేసుకోవడం నాకు అర్థం కాలేదు. ఆవిడ నాది ఎప్పుడు వినలేదు కూడా. సో అలా ఎలా చెప్పేశారని చాలా బాగా అనిపించింది. అండ్ ఎవరి రేంజ్ వాళ్ళకు ఉంటుంది సింగర్స్ లో. ఇప్పుడు శ్రేయా ఘోషల్ గారిని సునిధి చౌహాన్ గారిలో పాడమంటే అవ్వదు, ఆవిడని శ్రేయా ఘోషల్ పాడమంటే అవ్వదు. సో ఏ సింగర్ కి వాళ్ళ ఓన్ రేంజ్ ఉంటుంది, అది మనం క్రిటిసైజ్ చేయకూడదు. కానీ ఆవిడ అంత టాలెంటెడ్, అంత మంచి సింగర్, ఆవిడ ఎందుకు ఇలాగా కామెంట్స్ ఇచ్చారో నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే సాంగ్ సెలక్షన్ అనేది ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఇస్తారా, జడ్జెస్ ఇస్తారా? ప్రొడక్షన్ హౌస్ వాళ్ళే. ఓకే. ఆ తర్వాత ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు. అండ్ మా లిస్ట్ కూడా జడ్జెస్ కి ఇస్తాము అని మరి చెప్పారు. అది నిజమో కదా మాకు తెలీదు. సో చెప్పారు. అండ్ అంతా స్క్రిప్టెడ్ అండి. ఎలిమినేట్ ఎవరిని చేయాలో అంతా ముందే డిసైడ్ అవుతారు. ఎందుకంటే దానికి నా దగ్గర ఒక రీజన్ కూడా ఉంది అది చెప్పడానికి. ఫస్ట్ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారండి. నెక్స్ట్ మీకు టెలికాస్ట్ అవుతా టీవీలో ఇంకా అవ్వలేదు. సో ఆ ఇద్దరికి కూడా షూట్ ఇంకో 2 days ఉందన్న టైంలో ఇద్దరికి సాంగ్స్ మార్చేశారు. టైం లేదు అసలు, వాళ్ళకి నేర్చుకోవడం కూడా చాలా కష్టం, కానీ అయినా సాంగ్స్ మార్చేశారు. సో అదొక రీజన్. మార్చి ఎలిమినేట్ చేయడం అనేది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఎవరికి తెలియదు ఆడియన్స్ కి. సో ఇలా అంతా స్క్రిప్టెడ్, అంతా ముందు నుంచి కూడా వాళ్ళు అనుకుంటారు ఎవరెవరిని ఎలిమినేట్ చేయాలి అని. అంటే ఎందుకు అనుకుంటారు జనరల్గా ఒకరి పైన ఆ రకమైన ద్వేషం ఎందుకు ఉంటుంది జనరల్గా జడ్జెస్కి? ఆ జడ్జెస్ కి ఉండదని నేను అనుకుంటున్నాను. అంతా ప్రొడక్షన్ నుంచే వాళ్ళకి ఇలా చేయాలి ఇలా మాట్లాడాలని వస్తుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు చంద్రబోస్, కీరవాణి, సునీత మీతో అలా బిహేవ్ చేయడానికి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ కారణం అనుకుంటున్నారా? జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ కదా, జ్ఞాపికనా? అవును, జ్ఞాపిక ప్రొడక్షన్స్. ఓకే. మరి మీతో అలాగంటున్నప్పుడు మీకు ఆ ఆడియో వినిపించినప్పుడు మేడం ఇలా నాకు నచ్చలేదు, లేకపోతే ఇలా అనడం బాధ కలిగించిందని మీరు తర్వాత అయినా చెప్పే ప్రయత్నం చేశారా? లేదు, బికాస్ షోలో ఉన్నప్పుడే చెప్తే మళ్ళీ దాని మీద ఎక్కడ నన్ను అది పెట్టుకొని మళ్ళీ కామెంట్స్ లో ఇంకా హేట్ కామెంట్స్ ఏమైనా వస్తాయేమో నేను అది చెప్పలేదు. కానీ లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యాకైతే నేను ఐ రియలీ వాంటెడ్ టు టాక్. ఇంకా ఎలాగో ఎలిమినేట్ చేశారు కదా, సో ఈ అన్యాయాలని నేను మైక్ లో చెప్పాలి, వాళ్ళని క్వశ్చన్ చేయాలని నేను మైక్ అడిగాను ఎలిమినేట్ అయ్యాక. కానీ చరణ్ సార్ అసలు మైక్ ఇవ్వలేదు, నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా ఇవ్వలేదు. సో చాలా ట్రై చేశాను నేను మాట్లాడడానికి, బికాస్ ఇంకా ఎలాగో అయిపోయింది. నేను క్వశ్చన్ చేయాలి, ఇంత ఇంజస్టిస్ జరుగుతున్నప్పుడు నేను చెయ్యాలి అని నా మనసాక్షికి అనిపించింది. సో మైక్ అడిగాను కానీ నన్ను అసలు మైక్ ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. ఇంకా సునీత గారు అయితే మా మమ్మీని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు, మా మదర్ని నువ్వు అన్నారు. అది ఇంకా చాలా బాధాకరంగా అనిపించింది. ఎక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు? ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపోండి అని అన్నారు. అంటే మా మదర్ కొంచెం ఎమోషనల్ అయ్యి స్టేజ్ మీదకి వచ్చారన్నమాట. అన్యాయం జరిగింది, సో ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, నువ్వు ట్రాఫీ ఏం తీసుకోకు అని చెప్పారు. సో అలా చెప్పేసరికి సునీత గారు వచ్చి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో ముందు అని అన్నారు మా మదర్ని. ఇక్కడ నుంచి దయచేయండి వెళ్ళిపోండి, నువ్వు ఫస్ట్ వెళ్ళిపో ఇక్కడ నుంచి అని. అది రికార్డ్ అవుతుందా, ఎపిసోడ్ లో కనిపిస్తుందా? లేదు, వాళ్ళు ఇవన్నీ కట్ చేస్తారు. అఫ్ కోర్స్ టెలికాస్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఇదంతా టెలికాస్ట్ అవుతే. అలా ఎందుకు అన్నారు అసలు? అడిగారా పోనీ? అంటే అసలు ఏదో నా మీద అయితే గ్రడ్జ్ పెట్టుకున్నారండి ఫర్ నో రీజన్. మాకైతే రీజన్ తెలీదు, కానీ నా మీద అయితే ఏదో పెట్టుకున్నారు ఆవిడ. బికాస్ నేను చెప్పినట్టు ముందు నుంచి అలా ఫేస్ పెట్టడం కానీ, ఊరికే నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం కానీ, నా పాజిటివ్స్ ఏం చెప్పకుండా. సో ఏదో రీజన్ అయితే ఉంది ఆవిడ దగ్గర. బట్ ఇలా చేశారు నువ్వు అని అయితే అన్నారు మా మదర్ని. అసలు మీకు అక్కడ సపోర్ట్ ఎవరి నుంచి ఉండేది, ఏ స్థాయిలో ఉండేది? ఆర్కెస్ట్రా టీం నుంచి? సపోర్ట్ ఆర్కెస్ట్రా అంటే వాళ్ళు మంచిగా వాయించడం కానీ అందరితో ఈక్వల్ గా ఉండేవాళ్ళు. అదొక మంచి గుడ్ థింగ్ మాట. బికాస్ అక్కడ ఎవరు అలా లేరు, పార్షియాలిటీ బయాస్ అందరు ఉన్నారు. ఓన్లీ ఆర్కెస్ట్రా మాత్రం అందరికి ఈక్వల్ గా రిహార్సల్స్ చేయడం కానీ, అందరితో ఈక్వల్ గా మాట్లాడడం కానీ. ఇంకా మా మెంటర్ శ్రీనివాస్ సార్ అందరికి ఒకేలా ట్రైనింగ్ ఇచ్చారు. సో వీళ్ళిద్దరే అక్కడ న్యాయంగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎవరిద్దరు? ఆర్కెస్ట్రా ఇంకా మెంటర్, మా ట్రైనింగ్ కోచ్. ఓకే. మరి వాళ్ళతో మీరు ఎప్పుడైనా చెప్తూ ఉండేవారా ఇలా మాట్లాడారు నాకు వినిపించింది, సో నేను లో ఫీల్ అవుతున్నాను పాడేటప్పుడు వాళ్ళు అలాగనటం వల్ల అనే అభిప్రాయం వ్యక్తం చేశారా మీరు?
షోలో ఉన్నప్పుడైతే చెప్పలేదండి, కానీ ఎలిమినేట్ అయ్యాక నాకు కొంతమంది నుంచి కాల్స్ వచ్చాయి ఆర్కెస్ట్రా నుంచే. అది ఇది అన్యాయం, అసలు నిన్ను ఎలిమినేట్ చేసే రీజన్ వాళ్ళకి లేదు. సో ఇదైతే